వాళ్ళు మనపై లాఠీలు జుడిపించింది కోపంతో కాదు, కరోనా కోరలకు మనం చిక్కకుండా తరిమి కొట్టేందుకు. వీళ్ళు ఎండలో ఉంటూ మనల్ని సేఫ్గా ఉండమని చెప్తున్నారు. వాళ్ళే లేకపోతే కరోనాతో యుద్ధం మనకు సాధ్యమేనా? మరి మనం వాళ్ళ గురించి ఎప్పుడైనా ఆలోచిస్తున్నామా? వాళ్ళు మనలాంటి మనుషులేనని గుర్తిస్తున్నామా? పదండి, పోలీస్ అన్నల్ని పలకరిద్దాం. ఎప్పుడు చేయనటువంటి జాబ్ కూడా రావడం జరిగింది. ఒక సైడు హ్యూమన్ యాంగిల్లో మానవతా దృక్పథంతో కొంతవరకు సేవ చేయాల్సి రావడము, అదేవిధంగా లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సి రావడము, వెహికల్స్ పోనీయకుండా వెహికల్స్ను స్ట్రిక్ట్గా చేయడము, జనాలు బయటికి రానియకుండా చూసుకోవడం అయితేనేమి, షాప్స్ క్లోజ్ చేయడం అయితేనేమి, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అనుభూతి. ఇన్ అడిషన్ టు దట్, దాంతోపాటు లేని వాళ్ళు కొంతమంది, సార్ నాకు అన్నం దొరుకుతలేదు, సార్ నాకు గ్రోసరీస్ లేవు, సార్ మాకు తినడానికి బియ్యం లేవు, ఈ విధంగా డిఫరెంట్ యాంగిల్లో చేయాల్సి వచ్చింది. ఇది లైఫ్ టైం డైనమిక్ సిచ్యువేషన్. అసలు ఇట్లాంటిది ఇంతకుముందుకు లేదు, ఫ్యూచర్లో వస్తుందని కూడా చెప్పలేము. అసలు ఛాలెంజింగ్, అసలు బాధ ఏం లేదు, ఛాలెంజింగ్ అంతే. ఎందుకంటే మా రోల్ మేము తప్ప ఎవరు చేయలేరు కదా. కొన్నిసార్లు ఇంటికి కూడా పోలేని పరిస్థితి ఉండే, ఇంటికి వెళ్ళినా కూడా ఫ్యామిలీకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చినది. ఎవ్రీ టైం కొన్ని రోజులు ఊర్లలో పంపించడం పిల్లల్ని, మేము సింగిల్గా ఇక్కడనే ఉండడం, పోలీస్ స్టేషన్ దగ్గర లేట్ అవర్స్ అయితే ఇక్కడనే పడుకోవడం, కొన్ని సమస్యలు అయితే చాలా ఉన్నాయి సార్. మార్నింగ్ టు నైట్, డే అండ్ నైట్ పోలీస్ యాంగిల్ అయితే ఈ యొక్క 2 నెలలు కూడా చాలా కష్టపడడం జరిగింది. ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు చూడడం కూడా జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకు ఒక 1.5 year బేబీ ఉంది. ఫస్ట్ తన ఈ డ్యూటీలోకి ఎంటర్ అవ్వాలి అంటే ఈ కోవిడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి భయం మొత్తం తనతో. నేను చిన్నపిల్లలు చాలా ఎఫెక్ట్ అవుతారంటారు కదా, ఆ ఎఫెక్ట్ అనేది మా ఇంట్లో ఎక్కడ స్టార్ట్ అవుతుందో అని చెప్పేసి చాలా ప్రికాషన్స్ ఇంట్లో నుంచి తీసుకోవడం స్టార్ట్ అయింది. ఈ యొక్క డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ ఇన్ మై లైఫ్ ఆల్సో. యాక్చువల్గా ఆ రోజు ఏప్రిల్ 16th నైట్ అనుకుంటాను. ఆ రోజు నైట్ టైంలో మన డీజీ కోవిడ్ కంట్రోల్ నుంచి ఫోన్ రావడం జరిగింది. ఫోన్ మాట్లాడేటప్పుడు అది మాట్లాడే విధానంలో కొంచెం నాకు బాధ కలిగింది. సో ఈ నీడ్స్ ఇమ్మీడియట్ హెల్ప్ అని చెప్పడం జరిగింది. ఇమ్మీడియట్గా నేను అతని అడ్రస్ కనుక్కొని మా పెట్రోల్ కార్ని అక్కడికి పంపించడం జరిగింది. ఆపరేషన్ ఇమ్మీడియట్గా అతనికి అపెండిసైటిస్ ఆపరేషన్ అవసరమని తెలిసింది, డాక్టర్లు చెప్పడం జరిగింది. నారాజుగా బాధపడతా ఏడుస్తూ ఉన్నాడు. ఏం బ్రదర్ అంటే, నాకు ఆపరేషన్కి డబ్బులు లేవు సార్ నాకు. సరే ఓకే అని చెప్పేసి అతను చిన్న ఎంప్లాయీ అని తెలిసింది. అప్పుడే ఎల్ఎన్టీలో చిన్న ఎంప్లాయీ అని తెలియడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళని అడిగితే 50,000 to 60,000 అవుతాయని చెప్పారు. ఇప్పుడు అతని పరిస్థితులు బాగాలేవు, ఐ హ్యావ్ టు బేర్, నేనే పెట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను పెట్టుకుంటాను, మీకు కొంచెం డిస్కౌంట్ ఇచ్చి చేయండి అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఒక 20,000 rupees ఇవ్వడం జరిగింది. ఐ డోంట్ నో, రియల్లీ గ్రేట్ దట్ హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేయడము. త్రూ దట్ పర్సన్ దే కేమ్ టు నో. మన డీజీ సార్ అయితేనేమి, కేటీఆర్ సార్ అయితేనేమి, తర్వాత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ మన దత్తాత్రేయ సార్ డైరెక్ట్గా ఫోన్ చేసి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా చాలామంది డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా చాలామంది అభినందనలు జరిగింది. ఇట్ వాజ్ వెరీ లైఫ్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అని నేను. ఇట్స్ బికాస్ ఆఫ్ ఓన్లీ ద లాక్డౌన్ వలన ఇది, అంటే ఆ టైంలో మనము చేసిన సేవగా అది గుర్తింపుగా మనం ప్రపంచానికి విపత్తు వచ్చినప్పుడు మేము చేసినప్పుడు చాలా ఇట్లాంటి దాంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్ అయినందుకు చాలా సంతోషపడుతున్నాం సార్. ఈ సిచ్యువేషన్లో పోలీసులకే బయట తిరిగేది కానీ ఏదైనా పోలీసులకే రైట్ ఉంది. మామూలుగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళైనా సరే ఆలోచిస్తారు, కానీ మేము అట్లా కాదు. ఆలోచించడానికి కూడా మాకు ఛాన్స్ ఉండదు, తప్పకుండా వెళ్ళాలి. మేము తప్పితే అది ఎవరు చేయలేరు. సో ఇది మాకు ఒక ఛాలెంజ్ లాంటిది. కిడ్నీ పేషెంట్ని ఏమంటే షిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేశారు మా పెట్రోకా బీసీ వాళ్ళు, ప్లస్ ఒక ప్రెగ్నెంట్ లేడీని షిఫ్ట్ చేశారు. ఇలాంటివి ఏ వచ్చినా సరే, ఏ టైంలో వచ్చినా సరే మా పెట్రోకా బీసీ వాళ్ళు ఆన్ ద స్పాట్ వాళ్ళ వెహికల్ ఇచ్చైనా సరే హెల్ప్ చేస్తున్నారు. మా ఎస్ఎస్ఎస్ వాళ్ళని ఇచ్చినందుకు, అట్లా చేసినందుకు కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని చూసిన తర్వాత డిఫరెంట్ స్టేట్ నుంచి వచ్చాడు, ఇక్కడికి లైవ్లీహుడ్ కోసం బ్రతనికి వచ్చాడు, వర్క్ చేయడానికి వచ్చాడు. దిస్ ఇస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు డూ సంథింగ్ టు ద సొసైటీ అట్ దట్ టైమ్. ఐ ఫీల్ దట్. తెలంగాణ రాష్ట్రం 4 కోట్ల మంది జనాభా,
33 జిల్లాలు, 9 కమిషనరేట్లు, 70,000 మంది పోలీస్ సిబ్బంది, అందులో 18,000 మంది హోంగార్డులు, 10,000 మంది మహిళా సిబ్బంది. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే 3 కమిషనరేట్లు, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మొత్తం 20,000 మంది సిబ్బంది. ఇక కరోనా కేసులకు సంబంధించి హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 2,000 పైచిలకు కరోనా కేసులు, 60 మందికి పైగా మృతి. ఇప్పటివరకు పోలీస్ అంటే ఒక రకమైనటువంటి భావజాలం సమాజంలో ఉన్నది. అది తప్పు అనేటటువంటి ప్రయత్నం వాళ్ళు ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు. ఈ కరోనా సందర్భంలో ఇంకా ఎక్కువ ప్రయత్నం చేసి పోలీస్ వారి మీద ఎక్కువ అభిమానము తెలియజేసేటటువంటి అవకాశం ప్రజలందరికీ కలిగిందని నాకు వ్యక్తిగతంగా అనిపించినది. ఐఎమ్ రియల్లీ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు పోలీస్ పీపుల్ బికాజ్ అన్ని రకాలుగా పోలీస్ పీపుల్ ఈరోజు రోడ్ల మీద ఉండి వాళ్ళ కుటుంబాలకు దూరం ఉండి ప్రజల కోసం కష్టపడుతున్నారు. బాగా పోలీసు కట్టడితోనే కొంచెం జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు. ఈ పోలీస్ కట్టడితోనే చాలా జాగ్రత్తగా ఊహించారు. కానీ ఐఎమ్ రియల్లీ వెరీ గ్రేట్ థ్యాంక్ఫుల్ టు పోలీస్ పీపుల్. పోలీసులు విధి నిర్వహణలో ఎంత కఠినంగా ఉంటారో అవసరమైతే అంత మానవత్వాన్ని కూడా ప్రదర్శిస్తారనడానికి ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ ఇంట్లో ఉన్నటువంటి కుటుంబం నిదర్శనం. ఎందుకంటే అమెరికాలో నివాసం ఉంటున్నటువంటి వాళ్ళ కుమారుడి ఫస్ట్ పాపకు బర్త్డే చేయాల్సి ఉంది. అంటే వీళ్ళంతా కూడా యూఎస్లో సెలబ్రేషన్స్ పూర్తి చేసుకున్నారు. చాలా గ్రాండ్గా బోస్టన్లో బర్త్డే చేద్దాం అనుకున్నారు. కానీ లాక్డౌన్ వచ్చిన నేపథ్యంలో కూడా అక్కడికి వెళ్ళలేకపోయారు. కానీ ఏ విధంగా బర్త్డే చేసుకోవాలని కమిషనర్ గారిని కోరిన నేపథ్యంలో కూడా కమిషనర్ గారే నేరుగా వీళ్ళ దగ్గరికి వచ్చి కూడా సర్ప్రైజ్ చేసి బర్త్డే సెలబ్రేషన్స్ కరోనా లాక్డౌన్ టైంలో కూడా నిర్వహించడం ఆ కుటుంబాన్ని బాగా సంతోషపెట్టింది. నిజంగానే అసలు ఏ విధంగా సంతోషపడ్డారు అనేది వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. మేము అసలు డిఫరెంట్ అనుకునేలే. మేము 3 మాకు మెసేజ్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, బర్త్డేకి వస్తాము 5కి వస్తామని చెప్పి ఏం డెకరేషన్ చేయడానికి లేదు, ఏమీ లేదు, ఉన్న కాడికి సింపుల్గా చేయండి అని చెప్పి ఈ కిందనే కేక్ కిందనే సెల్లార్లో చూసే ఉండొచ్చు మీరు. అంతా చేసి గ్రాండ్గా చేసి మంచిగా సక్సెస్. గల్లీ పరిశాన్ అయింది, ఎందుకు వచ్చిండ్రు ఏం కథ అని కూడా అట్లా అంత గ్రాండ్గా చేసిపోయింది. కొడుకు కోడలు బాస్టన్లో ఉంటారు. కానీ మేము మార్చి 25th వెళ్ళేది ఉండే. టికెట్ బుక్ అయింది, టికెట్స్ కూడా బుక్ అయినాయి. హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వల్ల వెళ్ళలేకపోయాము. అయ్యో పాప బర్త్డే చేయలేకపోయినాం కదా అని చాలా బాధపడితే వాళ్ళు ఫస్ట్ బర్త్డే కదా వాళ్ళు కూడా కొంచెం బాధపడ్డారు. ఇక్కడ పోలీసులు ఇంత మంచిగా చేసి మమ్మల్ని హ్యాపీ చేస్తారని మేము కళ్ళలో కూడా అనుకోలేదు. అంత మంచిగా చేసిండ్రు మాకు. అంటే అక్కడ బాబు మెసేజ్ ఎట్లా చేయాలి ఏంది అనేది కమిషనర్ కొరకు అడిగిండు. ఆయన నేనే వచ్చి చేస్తాను అని చెప్పి మాకు అంత సంతోషంగా రాకూడదు అని చెప్పి కమిషనర్ సాబ్ వచ్చాడు, జాయింట్ కమిషనర్ వచ్చారు, 2 జాయింట్ కమిషనర్లు వచ్చారు, కేక్ కట్ చేయించారు. బాస్టన్ పోయి చేసుకుని అంతా మాకు అంత హ్యాపీగా ఉంది. మేము పోయిలో ఎక్కున్నా కూడా ఇక్కడ ఇంత మంచిగా చేసినంటే మాకు లైఫ్లో ఇది స్థిరస్థాయిగా ఉండిపోతుంది. కమిషనర్ ఇట్లా మాస్క్తో ఉండాలి అందరూ అది ఇది అని చెప్పి ప్రజెంట్ చేసింది. ఈ ఫస్ట్ బర్త్డే సో జనరల్గా అంటే ఒక పేరెంట్స్కి ఫస్ట్ బర్త్డే చాలా ఇమోషనల్ ఇష్యూ ఉంది, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది. అండ్ ఈ సిచ్యువేషన్లో బికాస్ ఆఫ్ ప్రెజెంట్ సిచ్యువేషన్ దే కెనాట్ బీ టుగెదర్. సో ఐ థాట్ దట్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి బేబీకి బర్త్డే సెలబ్రేట్ చేస్తాము అని ఒక చిన్న బలూన్, ఒక టెడీ బేర్ విత్ ఎ మాస్క్ కూడా ఇచ్చాము. ఇది ఒక సింబాలిక్ మీనింగ్ ఉంది. లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఉన్నాయి, డిఫికల్టీస్ ఉన్నాయి, ఒక ఫ్యామిలీలో, ఒక సిటీలో, ఒక కంట్రీలో. బట్ స్టిల్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అండ్ లైఫ్ హ్యాస్ టు గో ఆన్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో ఒక బేబీకి బర్త్డే దట్ ఈస్ ఎ వెరీ పాజిటివ్ థింగ్ బికాస్ మన కంట్రీకి ఫ్యూచర్ డిపెండ్స్ ఆన్ బేబీస్ లైక్ హర్.
So that is why we thought it is a good opportunity, and I thank all the officers here. అంటే అమెరికాలో చేసుకోవాల్సిన బర్త్డేని హైదరాబాద్లో చేసుకొని అంతకంటే ఎక్కువగా ఆనందం పొందామని చెప్పిన కుటుంబాన్ని చూస్తుంటే నిజంగా హైదరాబాద్ పోలీసులు హ్యాట్స్ ఆఫ్. ముందర చేతులను శుభ్రపరచు, అన్నం ముందర చేతులను శుభ్రపరచు, అలోకంటే నమస్కారమే ఇప్పుడు ముద్దు, భయపడవద్దండి భద్రత పాటిద్దాం, కలిసి కట్టుగా కరోనా నరికట్టేద్దాం. మీ ఆటోలో ఎక్కడానికి వచ్చినటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో ఆ ప్రయాణికులకు కూడా ఈ విధంగా శానిటైజర్స్ ని ఇవ్వాలి. శానిటైజర్స్ తోటి వాళ్ళ చేతుల్ని శుభ్రపరచుకోమని చెప్పాలి. చేతులు శుభ్రపరచుకున్న తర్వాతనే ఆటోలో ఎక్కించాలి. అసలు సిసలైన ఒక పోలీస్ అధికారి ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలని చెప్పే ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. ప్రస్తుతం ఆ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నివాసం మధ్య మనం ఉన్నాం. అతని ఇంట్లో పరిస్థితిని మనం గమనించే ప్రయత్నం చేద్దాం. ఇది ప్రస్తుతం ఎల్బీ నగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నటువంటి నాగమల్లు నివాసం. చూసాం ఇంట్లోకి ఎంట్రీ కాగానే ఇతడు అంటే విధి నిర్వహణ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో అంతే బాధ్యతగా సామాజిక సేవను కూడా ఎంచుకున్నాడు. ప్రతిరోజు కూడా కనీసం మనం చూస్తున్నాం ఇక్కడ పప్పులు ఉప్పులు బియ్యానికి సంబంధించిన రైసు ప్రతిరోజు తన వాహనంలో 10 నుంచి 20 పైగా అంటే కరోనా 2.5 నెలలుగా దాదాపు ప్రతిరోజు కూడా చాలామంది నిజంగా తినడానికి తిండి లేక కుటుంబ పోషణ భారమైనటువంటి చాలామంది కుటుంబాలను అనేక రకాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి. ప్రస్తుతం చూసిన విధి నిర్వహణ కోసం ఒక పక్కన సిద్ధమవుతూ తనకు తానుగా అంటే ఎప్పుడైతే మళ్ళీ విధి టైం అవుతున్న నేపథ్యంలో వెళ్ళిపోవడానికి సిద్ధమవుతూ మరోపక్క ఈ గూడ్స్ అన్నీ కూడా ఏదైతే ఈ సరుకులు ఉన్నాయో ఇవన్నీ కూడా మరోపక్క కుటుంబ బాధ్యత. ఇతడు ఎంత అంటే విధి నిర్వహణలో ఎంత కఠోరంగా శ్రమిస్తాడో అంతే బాధ్యత కూడా తన కుటుంబాన్ని 2 పిల్లలు భార్యతో కూడా వాళ్ళతో కూడా వాళ్ళ సాన్నిహిత్యంగా కూడా విధి నిర్వహణ పూర్తిగా అదే బాధ్యతతో కూడా ప్రస్తుతం సామాజిక సేవ కూడా చేసినటువంటి నాగమల్లు మొత్తం మీద అంటే పోలీసు వ్యవస్థకు సంబంధించిన ఒక పోలీసు ఆఫీసర్ ఏ విధంగా ఉండాలి అన్న దానికి నిజమైన నిదర్శనం. పోలీసుల్లో రియల్ హీరో అంటే నేను ఖచ్చితంగా చెప్పగలను ఇన్స్పెక్టర్ నాగమల్లు. ఎందుకంటే ఇతడు విధి నిర్వహణ ఎంత బాధ్యతగా వ్యవహరిస్తాడో సామాజిక బాధ్యతను కూడా అంతే బాధ్యతగా తీసుకుంటాడు. ప్రస్తుతం మనతో పాటు ఇన్స్పెక్టర్ నాగమల్లు ఉన్నారు. అతనికి ఎలా సాధ్యమవుతుంది ఇదంతా ఆయన మాటలు తెలుస్తున్నాం. సో చూస్తూ ఉన్నాం అంటే దాదాపు 3 నెలల కాలం నుంచి కూడా కరోనా విధులు నిర్వహిస్తున్నారు. ఒక పక్కన సమాజ సేవ ప్రతిరోజు కూడా మీరు ఈ యొక్క సరుకులన్నీ కూడా పంచుతూ ఉంటారు, పేదలకు తగిన సహాయం చేస్తూ ఉంటారు. మరొక కుటుంబ పోషణ అంటే పిల్లలు మరొక కుటుంబం ఇంట్లో బాధ్యత, మరి విధి నిర్వహణ కూడా అంతకంటే 24 hours నోటిఫై చేస్తున్నారు. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుంది? మెయిన్గా మాకు రెగ్యులర్గా ఉండే డ్యూటీకి సంబంధించిన విధి ఒకటి, అదేంటంటే ప్రతిరోజు ప్రజలని ఇక్కడ కంట్రోల్ చేయడం కోసం వెహికల్ బయటికి రావద్దు కాబట్టి వెహికల్ బయటికి రాకుండా ఉండడం కోసం చెక్ పోస్టుల దగ్గర చెక్ చేస్తూ ఎవరికైతే పాసెస్ లేకుండా వెళ్తున్నారో ఎసెన్షియల్ వెహికల్ కాదో అంటే మెడికల్ ట్రీట్మెంట్ కోసం పోయే వాళ్ళందరికీ స్పెషలైజ్ చేస్తూ మిగతా వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయడానికి ఇంటి దగ్గరనే ఉన్నామని చెప్పడానికి అక్కడ మా విధి మేము నిర్వహిస్తూ ఉండేది రోడ్డు పైన. రెండోది వచ్చేసి అంటే ప్రజలకి అవగాహన కలిగించడం. మూడోది ప్రజలకి లాక్డౌన్లో ఉన్నారు, వాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి చాలామంది మేమున్న ఏరియాలో స్లమ్ ఏరియాస్ ఉన్నాయి, వేరే దగ్గర నుంచి వచ్చినటువంటి బీహారు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి అదేవిధంగా ఏపీ నుంచి అదేవిధంగా మన రాష్ట్రాల్లోని వివిధ గ్రామాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వలస కార్మికులు ఉన్నారు. వాళ్ళకి ఏదైనా భోజన వసతి కానీ ఇది కల్పించాలనే ఉద్దేశంతో ప్రతిరోజు 500 నుంచి 600 మందికి పర్సనల్గా నేను భోజనం ప్యాకెట్లు వాళ్ళకి సప్లై చేయడం స్లమ్ ఏరియాలోకి వెళ్ళి అంటే నాకు ఉండేటువంటి 1 గంట నుంచి 2 గంటల వరకు నాకుండే లంచ్ టైంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారికి ఈ సప్లై చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. మనస్సు నిండి పొంగిన నీటి బిందువే కదా నువ్వు వెతుకుతున్న సంపద, ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. సార్ మీకు పర్సనల్ ఎక్స్పీరియన్స్లో దాదాపు 3 నెలల ఈ కరోనా లాక్డౌన్ టైంలో విధులు నిర్వహించారు కదా, మీ స్వతహా అనుభవంగా అంటే ఈ విధి నిర్వహించాల్సినట్టు బాధ్యత మీద బాధ అనిపించిందా? సామాజిక బాధ్యతలు చేస్తున్న నేపథ్యంలో మీకు స్ఫూర్తినిచ్చిందా? ఒక 2-3 సంఘటనలు చెప్తాను.
ప్రెగ్నెంట్ అంటే 8 months ప్రెగ్నెంట్ లేడీ టెస్ట్ల కోసము హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది. కొత్తపేట చౌరస్తా కాడికి వచ్చి పాపం వాళ్ళు చూస్తున్నారు, వెహికల్స్ లేవు అక్కడ. వాళ్ళు అంటే ఇబ్బంది పడుతున్నారు చాలా. వాళ్ళ అమ్మ ఏడుస్తుంది, ఏ వెహికల్ కూడా ఆపే పరిస్థితి లేదు. ఈ కరోనా వస్తుందనే ఉద్దేశంతో వేరే వాళ్ళు కూడా ఎక్కించుకోపోయే పరిస్థితి లేదు. అలాంటి సమయంలో మా సిపి సార్ గారు కల్పించినటువంటి అంబులెన్సెస్కు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి ఇమ్మీడియట్గా రప్పించి అందులో ఎక్కించి పంపించడం జరిగింది. వాళ్ళు కృతజ్ఞతతో చాలా సంతోషంతో వాళ్ళు అంటే సంతోషాన్ని తెలియజేశారు. అప్పుడు అంటే కన్నీటి పర్యంతం అంటే పోలీస్ వాళ్ళు అంటే విధి నిర్వహణ ఇవి అనే కాకుండా మాకు సామాజికంగా ఇట్లా అంటే సహాయం చేసినారు ఇంత రైట్ టైంలో అనేది ఉద్దేశం అనేది వాళ్ళు మాటల్లో చెప్పకుండా వాళ్ళ కళ్ళల్లో నుంచి వచ్చి నీరుని చూస్తే మనకు అర్థమైంది. అదేవిధంగా లాక్డౌన్ కాలంలో స్లమ్ ఏరియాలో ఇప్పుడు మారుతినగర్ సైడ్ ఉన్నటువంటి స్లమ్ ఏరియాలో చాలామంది వరుస కార్మికులు ఉన్నారు. వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు కొంతమంది డబ్బులు లేక అన్నం వండుకునే పరిస్థితి కూడా ఉండదు. అట్లాంటి వాళ్ళకి పోయి మనము ఈ అన్నం ప్యాకెట్లు ఇచ్చినప్పుడు వాళ్ళు చేతులు ఎత్తి మొక్కడము ఇట్లా చేస్తున్నప్పుడు కొంచెం బాధ అనిపించేది. కానీ మనం అంటే మంచి వాళ్ళకే చేస్తున్నాం అనే ఒక ఫీలింగ్, ఒక సంతృప్తి అయితే దక్కింది. మీరు ఎందుకు పాటల ద్వారా అవేర్నెస్ తేవాలనుకున్నారు? అంటే ముఖ్యంగా నేను ఆలోచించింది ఏంటంటే నేను ఒక్కడిగా అయితే నేను ఒక్కరికే చెప్పగలుగుతా, కానీ ఒక పాట ద్వారా అయితే మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మెసేజ్ వెళ్తుంది షార్ట్ టైంలో అనే ఉద్దేశంతో అంటే ఈ రాష్ట్రంలో కరోనా ఎఫెక్ట్ స్టార్ట్ కాగానే 4వ తారీఖు స్టార్ట్ కాగానే నేను 5వ తారీఖే మొట్టమొదటగా మన రాష్ట్రంలో నేను ఒక పాట రాయడం జరిగింది కరోనా పైన. భయపడవద్దండి, భద్రత పాటిద్దాం, కలిసి కట్టుగా కరోనా నరికట్టేద్దాం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు, వ్యక్తిగత శుభ్రత చేస్తుంది మేలు, జ్వరము దగ్గు జలుబుతో శ్వాసతో ఇబ్బంది పడితే డాక్టర్ను సంప్రదించి కారణాలు తెలుసుకోండి, కరోనా అంటూ మీరు కంగారు పడవద్దు, నివారణ చర్యలను తెలుసుకుంటేనే ముద్దు. భయపడవద్దండి, భద్రత పాటిద్దాం, కలిసి కట్టుగా కరోనా నరికట్టేద్దాం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు, వ్యక్తిగత శుభ్రత చేస్తుంది మేలు, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటే చాలు, వ్యక్తిగత శుభ్రత చేస్తుంది మేలు. తన సామాజిక బాధ్యత, సమాజం పైన తనకున్నటువంటి ప్రేమ, మరోపక్క కుటుంబం, మరొక ఉద్యోగం, మరోపక్క సామాజిక బాధ్యత, ఇవన్నీ కలిపితే నిజంగా ఇన్స్పెక్టర్ నాగమల్లు మనం ఇంట్లో ఉండలేకపోతున్నాం. ఇవాళ సామాన్యులు మనమే ఇంట్లో ఉండే మనకే బోర్ వస్తుంది. దీన్ని తరిమి కొట్టాలనే ఎంత స్ట్రిక్ట్గా అంటే అంత స్ట్రిక్ట్గా వాళ్ళు చేసే సేవలని మనం మరవకూడదు కూడా. మరి అలాగే మనం చూస్తున్నాం ఇంకా జూన్ జూలైలో కూడా దీనికి సీరియస్గా ఉందని మనం ఖచ్చితంగా పోలీస్ వాళ్ళకు సహకరించాలి, పోలీస్ వాళ్ళకు మద్దతుగా మనం ప్రజలంతా కూడా సపోర్ట్ చేయాలని. వాళ్ళు రాత్రి మొదలు ఎంతో కష్టపడ్డారు, ఎన్నో విధాలు వాళ్ళ కుటుంబాలకు దూరంగా ఉండి అందరం ఇళ్లలో ఉంటే వాళ్ళు మాత్రం ప్రజల్లో ఉండి కరోనా మధ్యలో ఉండి మనందరినీ రక్షించడానికి చాలా కష్టపడ్డారు. వాళ్ళు చేసిన సేవలు చాలా అభినందనీయం. ఇంకా వాళ్ళకు మనం ఎంతో వాళ్ళతో పాటు ఇంకా ఈ కరోనా కంప్లీట్ అయ్యే వరకు మనం కూడా మన వంతు సహకారం వాళ్ళకి అందించాలి. ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఇండ్ల నుంచి ప్రజలు బయటికి రాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, వాహనాలు బయటికి రాకుండా అడ్డుకోవడం, ఇవన్నీ మనం సమర్థవంతంగా ఎదుర్కొన్నాం. కానీ ఒక పాజిటివ్ కేసు అక్కడ డిక్లేర్ అయిన తర్వాత అక్కడికి వెళ్ళి అతను రెస్క్యూ చేసి హాస్పిటల్ తరలిపోయిన నేపథ్యంలో పోలీస్ సహకారం కూడా ఖచ్చితంగా అక్కడ పనిచేసింది. అంటే డాక్టర్లకు సహకరించి ఆ చైన్ సంబంధించి ఆ చైన్ ఎవరెవరితో వీళ్ళు కలిసి ఉన్నారు వాళ్ళని ఎక్కడ ట్రేస్ అవుట్ చేయడం, అంటే అవి చేస్తున్నప్పుడు సిబ్బంది ఇవ్వడం కష్టం. అంటే ఖచ్చితంగా కరోనా వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ. కానీ అక్కడ ఏమనిపించింది సార్ మీకు చూస్తూ ఉంటే, అంటే ఆ పని చేసే టైం? అంటే అదే మనం ఎందుకంటే తప్పని పరిస్థితి, బికాజ్ అక్కడ పోవాల్సి ఉంటుంది, మనం అందరు కూడా వాళ్ళు తెలియపరచాల్సి ఉంటుంది. మీరు అక్కడ ఉంటే వేరే వాళ్ళు కూడా మనము ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది, వాళ్ళందరూ కూడా షిఫ్ట్ చేయాల్సింది చెప్పి వాళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్ పక్క ఉన్న వాళ్ళు కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలామందికి తెలియదు ఇదేమంటే ఏదో పెద్ద రోగం వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ క్యాండిడేట్ని షిఫ్ట్ చేసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా అక్కడ నేబర్హుడ్ని కూడా మనం కాన్ఫిడెన్స్లో తీసుకుని ఇట్లా కాదు వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఉంటారని చెప్పి తెలియపరచడం కూడా చాలా కీలక పాత్ర పోషించాను.
చెప్పాను. మన పోలీస్ కూడా, ఎందుకంటే వాళ్ళకు అక్కడ ఉండాల్సి ఉంటుంది. ఎందుకంటే కొన్ని చర్యలు వాళ్ళకు హెల్ప్ రావచ్చు, కొన్ని చోట్ల కోఆపరేషన్ దొరకపోవచ్చు. అప్పుడు మన పోలీస్ వాళ్ళు ముందుండి ఇట్లా ఉందని చెప్పి చాలా రిస్క్ తీసుకున్నారు. నేను పర్సనల్ చూసినాను. కొన్ని కంటైన్మెంట్ ఏరియాలకు ఉండొచ్చు, కొన్ని పేషెంట్స్ని షిఫ్ట్ చేయడంలో కూడా చాలా రిస్క్ తీసుకుని కూడా మనం ఎఫెక్ట్ అవుతుందని తెలిసి కూడా మన వాళ్ళు పోవడము చాలా గర్వంగా అనిపించింది. చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేశారు. కానీ మీ కరోనా టైంలో ప్రత్యేకంగా మీ స్వతహాగా అంటే కుటుంబం నుంచి కావచ్చు, మీ నుంచి కావచ్చు, మీకున్న అనుభవం అంటే ఏమనిపించింది? అంటే ఈ టైంలో పనిచేయడం కావచ్చు, 24 గంటలు అంటే కష్టపడుతున్న తీరు కావచ్చు, లేదా కరోనా మనకే వచ్చే అవకాశం ఉన్న నేపథ్యం కావచ్చు. వేరే దేశంలో కూడా మీరు చూసుంటారు. మన ఇప్పుడు అమెరికాలో వాళ్ళు లాక్డౌన్ సక్సెస్ఫుల్ చేయకపోవడం వల్ల స్పెయిన్లో, ఇటలీలో, జర్మనీలో, యూకేలో కూడా చాలా నష్టమైంది. ఇప్పుడు మీరు చూస్తే మనం ఆల్మోస్ట్ 2 months నుంచి వేరే రాష్ట్రంకి, వేరే దేశంకి, మన దేశానికి, మన రాష్ట్రానికి చేస్తే బాగా తక్కువ ఉంది. మనం చాలా సక్సెస్ఫుల్గా ఈ లాక్డౌన్ ఇంప్లిమెంట్ చేసానని చెప్పడానికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ లాస్ట్ 3 monthsలో పనిచేయడం కూడా నాకు చాలా సర్వీస్లో బాగా సంతృప్తి ఇచ్చింది. కరోనా వైరసే కాదు, ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా గుర్తొచ్చేది పోలీస్. మరి అలాంటి పోలీసులకు మనం ఏ మేరకు గౌరవిస్తున్నాం, వాళ్ళ విధులకు ఆటంకం కలిగించకుండా ఎంత మేరకు మనం సహకరిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించండి. ఎవరికి వారు బాధ్యతగా సామాజిక దూరం పాటిస్తూ అవసరమైతే మాత్రమే రోడ్లపైకి వస్తే వాళ్ళు కూడా సేఫ్గా, ప్రశాంతంగా డ్యూటీ చేయగలుగుతారు. పోలీసులు లాఠీలకు పని చెప్పకుండా చూడడం, మన జాగ్రత్తలో మనం ఉండడం నిజంగా మనం వారికి ఇచ్చే గౌరవం. వీడియో జర్నలిస్ట్ అరవింద్ రెడ్డితో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.